హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఫ్లేవర్స్ F2. ఈరోజు ఈ వీడియో చికెన్ లవర్స్ కోసం మాత్రమే అండి. ఈరోజు ఈ వీడియోలో స్పైసీగా అన్నం కలిసేలా కమ్మటి చికెన్ ఫ్రై చేసేసుకుందాం. దీనికోసం మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని దానిలో కొంచెం నిమ్మరసం పిండుకొని హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. తర్వాత ఒక స్పూన్ సాల్ట్, ఈ రెండు వేసి మంచిగా కడిగేసుకుందాం. మీకు టైం ఉన్నట్లయితే దీన్ని 1 or 2 hours ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల చికెన్ ముక్క మంచి సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇలా చేసిన తర్వాత 1/2 kg చికెన్కి మనకి 2 స్మాల్ సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయి. వీటిని కూడా చాప్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా మెంతికూర, చిన్న టమాటా, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, వీటన్నిటిని కూడా చాప్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఫ్లేమ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని మనం ముందుగా కడుగు పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా, ఆ చికెన్ మొత్తాన్ని ఇందులో షిఫ్ట్ చేసేసుకుందాం. మనం ఇందులో ఎలాంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మనకి చికెన్లో ఉన్న వాటరే బయటకు వస్తుంది, అదే సరిపోతుంది. మీరు ముందు ఆయిల్ వేసినా సరే, లేకపోతే ఈ స్టేజ్లో అయినా ఒక 6 to 7 drops ఆయిల్ అయితే సరిపోతుంది. మీరు నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళైతే హ్యాపీగా నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. అది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, కమ్మగా ఉంటుంది. తర్వాత ఈ చికెన్లోంచి వాటర్ అనేది బయటకు వస్తుంది, చూసారా? ఈ స్టేజ్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మంచిగా కలిపేసుకోండి. మనం వాటర్ పోయకుండానే ఈ వాటరే సరిపోతుంది ముక్క ఉడకడానికి. ఎప్పుడైతే ఈ వాటర్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకడం స్టార్ట్ అవుతుందో ఆ టైంలో మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టే అవకాశం ఉంటుంది. మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు వాటర్ ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ స్టేజ్లో కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా చేయడం వల్ల ముక్క సాఫ్ట్గా ఉడికిపోతుంది. తర్వాత ఒక 4 to 5 minutes తర్వాత మళ్ళీ మూతను తీసేసి మంచిగా కలిపేసుకోండి. చూసారా, వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా. ఈ టైంలో మనం తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేసి చికెన్ మాడిపోతుంది. ఇలా తయారు చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక ఐరన్ ముకడిని మనం స్టవ్ మీద పెట్టుకొని 2 లవంగాలు, 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ వేసి వేయించుకుందాం. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేయడం వల్ల ఆనియన్ మంచిగా త్వరగా వేగుతుంది. కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసి మంచిగా వేయించుకుందాం. మంచిగా కలిపేసుకొని మంచిగా వేయించుకుందాం. మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే దాన్ని ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఐరన్ కడాయిలో వేగిన చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. లోపల మంచిగా ఉడికి పైన క్రిస్పీగా అవుతుంది. చికెన్ ఫ్రైకి మనం ఐరన్ కడాయిని ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా మెంతికూర, కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. మెంతికూర అనేది ఆయిల్లో వేగాలి, లేకపోతే చేదుగా ఉంటుంది. కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ మొత్తం దిగుతుంది. మిగిలిన సగం పైగా కొత్తిమీర నేను అలాగే ఉంచేసాను. మనం కట్ చేసి పెట్టుకున్నది అది లాస్ట్లో వేసుకుందాం. ఇవన్నీ మంచిగా వేగనివ్వండి. ఇలా ఆయిల్లో వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం చిన్న టమాటో అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకొని మంచిగా మాడకుండా దోరగా వేయించేసుకుందాం. మీకు ఒక చిట్కా అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు పట్టుకునేటప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మనకి డే 1 ఎలా ఉంటుందో మీరు లాస్ట్ ఎప్పుడు యూస్ చేస్తారో ఆ రోజు వరకు కూడా సేమ్ టేస్ట్, సేమ్ స్మెల్ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఈ ఆయిల్ మసాలా అంతా ముక్కకు పట్టిన తర్వాత మనం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడగా కారం, మీరు స్పైస్ ఎలా తింటారో ఆ లెవెల్స్ని బట్టి కారాన్ని వేసుకోండి. నేను కలర్ మంచిగా ఉండడానికి ఇక్కడ కాశ్మీరీ చిల్లీ కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని కొద్దిగా కసూరి మేతి నలిపి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా అటు ఇటు కలపండి. ఇప్పుడు కారం ఇవన్నీ వేసాం కదా, డ్రైగా ఉంది కదా, ఇది మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మంచిగా కలుపుతూనే ఉండండి. ఫ్లేమ్ని
లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలపనివ్వండి. ఇలా ముక్కకి అన్ని మసాలాలు మంచిగా పట్టిన తర్వాత మనం ముందుగా బాగా మరిగించి పక్కన పెట్టుకున్న వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా హాట్ వాటర్ పోయడం వల్ల చికెన్ త్వరగా ఉడుకుతుంది అండ్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది. హాట్ వాటర్ పోసి మంచిగా తిప్పేసుకోండి. ఏంటి తను చికెన్ ఫ్రై ఉంది, చికెన్ పులుసులా ఉంది అనుకుంటున్నారా? వెయిట్ కాస్త వెయిట్ చేయండి. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఫ్రై టెక్స్చర్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి. ఇలా కలిపేసుకోండి. ఈ స్టేజ్లో మీకు కారం, ఉప్పు ఏమైనా సరిపోయాయో లేదో ఒకసారి చూడండి. మీకు సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు ఇలా లైట్గా వాటర్ ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల మంచిగా కలిసిపోతాయి. కారం మాడకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు కనిపించే వాటర్ కూడా ఉండకుండా మొత్తం ఫ్రై అయిపోయేలా వేయించేసుకుందాం. ఈ టైంలో మనం తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటేసి మనకి ఈ పాడైపోతుంది చికెన్. బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది, మాడిపోయిన స్మెల్ వస్తుంది. ఇప్పుడు లైట్గా వాటర్ ఉన్నాయి కదా, చాలా తక్కువ వాటర్. ఈ టైంలో కరివేపాకు, మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తాలింపులో వేయగా మిగిలినవి ఉన్నాయి కదా, అవి ఇప్పుడు వేసేయండి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. మంచి ఫ్లేవరు, మంచి స్పైసీగా చాలా బాగుంటుందండి. ఒక ముద్ద తినేవాళ్ళు 4 ముద్దలు తినడం గ్యారంటీ. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలిపేసుకోండి. ఇది ఏమాత్రం డౌట్ లేకుండా అన్నం కూడా మంచిగా కలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పులుసు ఇష్టపడని వాళ్ళు, ఫ్రైలు ఇష్టపడే వాళ్ళు దీనికి ఇది వాళ్ళ ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అయిపోతుంది. మంచిగా కలిపేసుకొని ఇప్పుడు టేస్ట్లన్నీ బ్యాలెన్స్ అయ్యే విధంగా కొద్దిగా లెమన్, ఎంత అక్కర్లేదు, మళ్ళీ పులుపు టేస్ట్ వచ్చేస్తుంది. ఇలాంటి టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి.